కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేయగా మరో రెండింటిని వారం రోజుల్లో అమలు చేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమాన స్థాయిలో అందించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నామని 500 రూపాయలకే సిలిండర్ 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ పథకాలను కూడా వారం రోజులు అమలు చేస్తామని చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమీక్ష నిర్వహించామని జరుగుతున్న పనులకు హెచ్ఎండిఏ ద్వారా మరో 30 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. రహదారి విస్తరణకు కూడా త్వరలోనే నిధులు విడుదల చేసి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేష్ కుమార్, నాయకులు సంగా స్వామి, సాగరం వెంకటస్వామి, పులి రాంబాబు, పుల్కం రాజు, కనికరపు రాకేష్, పీర్ మహమ్మద్, విజయ్ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా వేములవాడ మండల ఎమ్మెల్యే ఆది శ్రీనన్న గారికి, మా యొక్క కష్టాలను ఆదుకున్న ఈ యొక్క కళ్యాణ లక్ష్మి యొక్క చెక్కులను మాకు అందజేసిన ఈ యొక్క గౌరవం ఆది శ్రీనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి చెక్కులు పేదవారి ఇళ్లలో ఎంతో సంతోషాన్ని అందిస్తాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెట్ల పంపిణీ కార్యక్రమం సాధించారు. మన ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ వైపు గారి కార్యక్రమంలో వేములవాడ అర్బన్కి సంబంధించిన మొత్తం 77 చెట్లు పంపిణీ చేయడం జరిగింది. అర్బన్ మున్సిపాలిటీ పరిధికి వచ్చేసి మొత్తం 25 చెట్లు, ప్రతి గ్రామానికి 3-2 చెట్ల ప్రకారం ఇవ్వడం జరిగింది. 77,8,932 అమౌంట్ చెట్లు పంపిణీ చేయడం జరిగింది. వేములవాడ పట్టణ అర్బన్ మండలానికి సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు వేములవాడ పట్టణంలో చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇప్పటికే మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పేదలకు 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది. రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీల అమలులో పేదలకు నేరుగా అందేటువంటి 500 రూపాయలకి సిలిండర్ కార్యక్రమం, 200 యూనిట్లకు కరెంటు కాల్చున్న వారికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలనేటువంటివి కూడా అమలు చేయాలని చెప్పని ఒక నిర్ణయం ఇంద్రవెల్లి సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చకు రావడం జరిగింది. బహుశా ఈ వారంలోనే ఆ 2 పథకాలు కూడా పేదల సంక్షేమం కోసం మరి జరగబోతున్నటువంటి కార్యక్రమాల సందర్భంగా చెబుతూ మేమైతే ఎన్నికలప్పుడు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినో వాటిని అన్ని కూడా మేనిఫెస్టో పెట్టేటువంటి కూడా కూర్చా తప్పకుండా పేదలందరూ కూడా అమలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటున్న వాటి సందర్భంగా తెలియజేస్తూ పేదల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా వ్యక్తిగతంగా ఎవరి కష్టాలు వచ్చినా ఈరోజు తీర్చే బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటున్న వాటి సందర్భంగా చెప్తూ సంక్షేమము ఒక రంగం అయితే అభివృద్ధి మరో రంగం కూడా, అభివృద్ధిలో కూడా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా వేములవాడలో దేవాలయాల నిర్మాణానికి హైదరాబాద్ నగరపాలక సంస్థ ద్వారా 30 కోట్ల నిధులు మంజూరు కాబట్టి తిరిగి 20 కోట్లు వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఎక్కడికెక్కడ పనులన్నీ కూడా అర్థాంతంగా ఆగిపోయిన సందర్భం ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా మేము టీటీడీకి సంబంధించిన అంశాలు కానీ దేవాలయ సభ అభివృద్ధి అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళంగా మేము అధికారులు రాగానే టీటీడీ వైస్ చైర్మన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఉన్న సమస్యలు చెప్పగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి సమస్యలు తీసుకొని వెళ్ళి టీటీడీ సమావేశాన్ని ఈరోజు వేములవాడ ప్రాంతానికి సంబంధించిన కానీ రాజన్న భక్తులు కూడా మరి ఆలోచన చేయవలసిన అవసరం
2016లో వీటీడీఏకు జీవో వచ్చి చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎంపిక చేసే విధానం పెడితే ఇప్పటివరకు గతంలో ఉన్న ప్రభుత్వ ముఖ్యమంత్రి ఒక వీటీడీ సమావేశం కూడా ఏర్పాటు చేసిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రభుత్వం రాగానే 2 మాసాల లోపలనే గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ అంశాన్ని చెప్పి వీటీడీ సమావేశం ఏర్పడేసి వెనక్కి వెళ్ళిన 20 కోట్ల నిధులను ఒకే మీటింగ్ ద్వారా తిరిగి మళ్ళీ ఈ ప్రాంతానికి వీటీడీ తెప్పించే కార్యక్రమాన్ని వారు ఆదేశిస్తే రావడం జరుగుతుంది. దాంట్లో అసంపూర్తిగా మధ్యలో ఆగిపోయిన బద్దిపోషం దగ్గర పనుల నిర్మాణమే కానీ ఈరోజు నటరాజు విగ్రహం సంబంధించిన కార్యక్రమం కానీ శివుడికి సంబంధించిన వేదికకు సంబంధించిన అంశం కానీ టూరిజం ద్వారా పార్కులు ఎక్కడెక్కడ అయిపోయిన వాటన్నిటి కూడా మళ్ళీ వారి పనులు ప్రారంభించని చెప్పిన ఆదేశాలు ఇచ్చిన క్రమంలో దాంతోపాటు వేములవాడ బ్రిడ్జ్ నుంచి గుడి వరకు కూడా లేదా రోడ్లు వెడల్పు కార్యక్రమం సంబంధించిన అంశానికి 35 కోట్ల నిధులు ఇస్తున్నామని చెప్పని గతంలో జీవోనిచ్చి మర్చిపోయిన సందర్భాన్ని కూడా చెప్తే